శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ, శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ రోజున ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి త్రేతాయుగంలో సంబంధం ఉన్నటువంటి కథ కలిగినటువంటి గోకర్ణము అనేటువంటి క్షేత్రం గురించి చెప్పుకుందాం. గోకర్ణము అంటే ఆవు చెవి అని అర్థం అండి. ఈ గోకర్ణ పట్టణం కర్ణాటక రాష్ట్రంలో కార్వార్ అనేటువంటి జిల్లాలో ఉంది. ఇది ఒక పశ్చిమ సముద్ర తీర పట్టణం. ఇక్కడ ఓం అనేటువంటి బీచ్ కూడా ఉంది. అంటే ఓంకారం ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు గోకర్ణ క్షేత్రం యొక్క చరిత్ర విశేషాలు ఒక్కసారి పరిశీలిద్దాం. దీనికోసం మనం త్రేతాయుగంలోకి ప్రయాణం చేయాలండి. రావణాసురుడు లంకాధిపతి. అతడి తల్లి కైకసి శివభక్తులు. ఈయన కూడా శివభక్తుడే. మొదట్లో కాకపోయినా కైలాస పర్వతానికి ఎత్తటానికి ప్రయత్నించి ఆయన చేతులు ఇరక్కపోతే పరమశివుడు రక్షించి రావణ అనే బిరుదిచ్చాడు. అసలు పేరు దశకంఠుడు, పంక్తికంఠుడు ఇవి ఉన్నాయి. రావణుడు తల్లి ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తూ ఉండేది లింగ రూపంలో. ఒక రోజున రావణాసురుడిని పిలిచి, నాయనా, నువ్వు తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించి ఆ శంకరుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకొస్తే మన లంకలో ప్రతిష్ఠించి మనం ప్రతినిత్యం పూజ చేసుకుందాం అని చెప్పింది. ఇందుకోసమని కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. ఎంతో కాలం తపస్సు చేశాడు. శరీరాన్ని కష్టపెట్టుకొని తపస్సు చేశాడు. రాక్షసుల లక్షణం అది. తిండి తిప్పలు మానేశాడు. ఊర్ధ్వబాహుడై నిలబడ్డాడు. ఎండలో చుట్టూతా అగ్ని రగలుచుకొని పంచాగ్ని మధ్యంలో తపస్సు చేయటం మొదలుపెట్టాడు. చలికాలం వస్తే గొంతు దాకా నీళ్లలో మునిగి ఆ ఇసుగడ్డ లాంటి నీళ్లలో మునిగి తపస్సు చేస్తూ ఉన్నాడు. వర్షాకాలం అయితే కుండపోత వర్షంలో నిలబడి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ ఘోరమైనటువంటి తపస్సుకి శంకరుడు ప్రత్యక్షమైనాడు. రావణ, నీ తపస్సు కారణం ఏంటి అని అడిగాడు. రావణుడు అన్నాడు, స్వామి, మీ ఆత్మలింగం కావాలి నాకు. మా తల్లి యొక్క కోరిక. అందువల్ల మీ ఆత్మలింగాన్ని నాకు ప్రసాదిస్తే దాన్ని మా లంకా నగరంలో ప్రతిష్ఠించి ఒక దేవాలయం కట్టించి ప్రతినిత్యం మిమ్మల్ని కొలుచుకుంటాం, మా తల్లి మేమంతా అని అడిగాడు. మరి తపస్సు చేసినప్పుడు వరం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పరమేశ్వరుడి మీద పడింది. ఆత్మలింగం అనేది ఇచ్చేస్తే తాను అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. వాస్తవానికి భార్యతో కలిసి పరివారంతో కలిసి. అయినా భక్తుడి యొక్క కోరిక తీర్చడం కోసం రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చి, ఈ లింగం గనక నేల మీద ఉంచితే అది స్థిరంగా ఉండిపోతుంది, ఇక బయటికి రాదు. కాబట్టి నీ లంకా నగరానికి తీసుకువెళ్లేదాకా ఎక్కడా కింద పెట్టకూడదు అని ముందుగానే చెప్పాడు శివుడు. వాడు బయలుదేరాడు. ఇంతలోకే త్రిలోక సంచారి అయినటువంటి నారదుల వారికి ఈ విషయం తెలిసి గణపతి దగ్గరికి వెళ్ళాడు.
అయ్యా గణపతి, నువ్వేదో నిశ్చింతగా ఉన్నావు, భక్తులు ఉండ్రాళ్ళు పెడితే చక్కగా తింటూ ఆ రావణాసురుడు వచ్చి మీ తండ్రి యొక్క ఆత్మలింగాన్ని పట్టుకొని వెళ్ళాడు. ఇక మీరంతా సపరివార సమేతంగా వాడి యొక్క రాజ్యంలో ఊడిగం చేయాల్సిందేను అనగానే ఆశ్చర్యపోయినాడు గణపతి. అయితే దీనికి మార్గం ఏమైనా ఉంటే చెప్పున్నావు నారదా అని అడిగాడు. ఈ రావణాసురుడు చాలా శక్తిమంతుడు, వాడిని ఎవరు ఓడించలేరు. కాబట్టి వాడి చేత ఆత్మలింగాన్ని లంకకు వెళ్లే లోపలే నేల మీద పెట్టించాలి అని సలహా ఇచ్చాడు. అటైతే నన్ను ఏం చేయమంటావు? ఒక మంచి బాలుడు రూపంలో వెళ్ళు, సంధ్యా సమయానికి ఆగి సంధ్య వార్చుకునే అలవాటు ఉంది వాడికి. చూడండి, వాడు బ్రహ్మరాక్షసుడు కదా, బ్రహ్మ నుంచి 4వ తరం వాడు. తండ్రి బ్రాహ్మణుడు విశ్వవిశ్వ బ్రహ్మ, తల్లి కైకసి రాక్షసి. చూడండి, కూడ అంటే సమాగమం చెయ్యకూడని సమయంలో చేయటం వల్ల ఈ దిక్కుమాలిన రాక్షసులు పుట్టుకొచ్చారు. ఇది అందుకని ఆ మాట చెప్పగానే ఒక బ్రహ్మచారి రూపంలో, మరుగుజ్జు రూపంలో రావణాసురుడికి ఎదురు వెళ్ళాడు. అంతలో సూర్యాస్తమయం అవుతోంది. రావణాసురుడు సముద్రంలో స్నానం చేసి సంధ్యవార్చాలు అనుకుంటూ ఉన్నాడు. కానీ తన దగ్గర ఆత్మలింగం ఉంది, దాన్ని నేల మీద పెడితే అక్కడే ఉండిపోతుందని చెప్పాడు. వెంటనే ఈ బాలకుడు కనపడ్డాడు గణపతి. ఆహా, పరమేశ్వరుడే పంపాడేమో ఈ బాలకుడిని, చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నాడు అనుకొని ఆ పిల్లవాడిని పిలిచి, నాయనా కాస్త నేను సముద్ర స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వస్తాను, అప్పటిదాకా ఈ లింగాన్ని కింద పెట్టకుండా జాగ్రత్తగా చేతిలో పట్టుకో అన్నాడు. నేను వచ్చాక నీకు చాలా ఉండ్రాళ్ళు, కుడుములు అన్నీ పెడతాలే అన్నాడు. వినాయకుడని తెలియకపోయినా పిల్లలకి ఇష్టం కాబట్టి అవన్నీ నీకు పెడతాను అన్నాడు. బ్రహ్మచారి లింగాన్ని తీసుకొని, వినాయకుడు ఈ లింగం చాలా బరువుగా ఉంది, నేను ఎక్కువసేపు ఈ లింగాన్ని నా చేతుల్లో మొయ్యలేను, మీరు తొందరగా రావాలి, నేను 3 సార్లు పిలుస్తాను నిన్ను, రావణ నువ్వు గనక రాకపోతే లింగాన్ని నేల మీద పెట్టేస్తాను అన్నాడు. అలా చేయవద్దు, నువ్వు 3వసారి పిలిచే లోపల నేను వచ్చేస్తాగా అంటూ రావణాసురుడు సంధ్యావందనం చేయడానికి సముద్రంలోకి వెళ్ళాడు. చూడండి, గణేశుడు అతను వెళ్ళి సముద్రంలో మునిగాడో లేదో, ఓ రావణ నేను మొయ్యలేకపోతున్నాను అన్నాడు. 2వసారి రావణ అన్నాడు. 3వసారి కూడా రావణ అనేసరికి రాలేదు రావణాసురుడు. ఆ సముద్ర తీరంలో అక్కడ పెట్టేశాడు. అది గోకర్ణ క్షేత్రం. నేల మీద పెట్టేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు రావణుడు. బాలక, ఎంత పని చేశావు, ఎంతో కాలం తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి తెచ్చుకుంటున్నాను మా తల్లి కోసం ఈ ఆత్మలింగాన్ని, నువ్వు ఇక్కడ నేల మీద పెట్టేశావే అని కోపం వచ్చి ఒక ముట్టికాయ కూడా వేశాట ఆ పిల్లాడు. అందుకనే ఇప్పటికీ అక్కడ గణేశుడి యొక్క విగ్రహం మీద తల బొప్పి కట్టినట్టు, అట్లా గుంట పడినట్టు ఉంటుంది. చూసిన వాడు చూడు. నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు ఆ క్షేత్రానికి. మరి ఆ పరమేశ్వరుడు అనుజ్ఞ ఎప్పుడుంటే అప్పుడు. వెంటనే రావణాసురుడు తన యావత్ బలం ఉపయోగించి ఆ లింగాన్ని పెకలించడానికి ప్రయత్నించాడు. ఆయన పెకలించే కొద్దీ సైజు పెరిగిపోతోంది, భూమిలోకి వెళ్ళిపోతోంది. అది ఎంత కదిలించాలని చూసినా, తన బలం ఎంత ప్రయోగించినా కదిలించలేకపోయాడు. రావణాసురుడికి చాలా అహంకారం, గర్వం ఉండేది కదా. ఆత్మలింగాన్ని తొలగించడానికి మళ్ళీ ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా మరింత బిగుసుకుపోతోంది, విజయం సాధించలేకపోతున్నాడు.
అప్పుడు అతడు శివుడి ముందు పరాజయాన్ని అంగీకరించాడు. శంకరుడితో అన్నాడు, ఓ శంకర, నా బలం మీ ముందు ఏమీ లేదు. మీదే నిజమైన బలం, మీరు మహాబలవంతులు అన్నాడు. అందువల్ల ఆ లింగానికి మహాబలేశ్వరుడు అని పేరు వచ్చింది. అప్పుడు శంకరుడు రావణాసురుడు ముందు ప్రత్యక్షమైనాడు. ఇక్కడకు వచ్చే భక్తులు మొట్టమొదట నా కుమారుడైనటువంటి గణేశుడిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత నా ఆత్మలింగాన్ని దర్శించాలి. నేను ఇక్కడే లింగం రూపంలో ఉంటాను. ఈ స్థలం ఇక నుంచి భూ కైలాసంగా ప్రసిద్ధి అవుతుంది అని చెప్పాడు. ఇది గోకర్ణ క్షేత్రం యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర. లింగం భూమి లోపల ఉంటుంది. మనం ఎగువ భాగాన్ని మాత్రమే చూడగలుగుతాం అక్కడికి వెళితే. అలాగే గణపతి యొక్క దేవస్థానం ఉంటుంది. ఆ గణపతి యొక్క తల మీద ఒక గుంట కూడా ఉంటుంది, రావణాసురుడు మొటికాయ వేయటం వల్ల. ఇన్ని ప్రత్యేకతలు ఈ యొక్క గోకర్ణ క్షేత్రానికి ఉన్నాయి. అటువంటి గోకర్ణ క్షేత్రం గురించి ఈ యొక్క శివరాత్రి పర్వదినం సందర్భంగా మనం స్మరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరికొన్ని విశేషాలు మనం ఈ సందర్భంగా ముచ్చటించుకుందాం. కర్ణాటకలో మొత్తం 7 పవిత్రమైనటువంటి ముక్తి ప్రదాతలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో గోకర్ణ క్షేత్రం చాలా చాలా ముఖ్యమైనది. అంటే హిందువులు మరణించిన వాళ్ళ కోసం మరణ సంస్కారాలు చేసే ప్రదేశంగా ఇది కర్ణాటకలో ఉన్నది. కాళిదాసు తన 4వ శతాబ్దపు రచన అయినటువంటి రఘువంశ కావ్యంలో ఈ గోకర్ణేశ్వరుడు గురించి ప్రస్తావించారు. ఈ ఆలయం ఎక్కువ భాగం తర్వాత కాలంలో విజయనగర సామ్రాజ్య కాలంలో బాగా విస్తారంగా అభివృద్ధి చేయబడింది. అంతేకాదు 1676 సంవత్సరంలో ఒక ఆంగ్ల యాత్రికుడు ఫ్రయ్యర్ అనేటువంటి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మహాశివరాత్రి పండుగ సందర్భంగా గోకర్ణ క్షేత్రంలో అద్భుతమైన ఉత్సవాలు జరుగుతాయని రాశాడు. ఇక మనం పురాణ కథ ఇందాక చెప్పుకున్నాం. ఏది? రావణాసురుడు యొక్క ఆత్మలింగం, ఆ కథ చెప్పుకున్నాం. అయితే ఈ ఆలయాన్ని ద్రవిడ నిర్మాణ శైలిలో గ్రానైట్ రాళ్లతో నిర్మాణం చేశారండి. ఈ ఆత్మలింగం గర్భాలయంలో సాలగ్రామ శిలాపీఠం మీద ప్రతిష్టాపన చేశారు. పీఠం మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దాని నుంచి భక్తులు ఆత్మలింగం యొక్క పైభాగాన్ని దర్శించుకోగలుగుతారు. లింగం యొక్క కింద భాగం కనపడదు. అలాగే శివరాత్రి పండగ బాగా జరుపుతారని చెప్పుకున్నాం కదా. గోకర్ణంలో చాలా పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తారు. పండగ సమయంలో ఒక రథయాత్ర చక్కగా జరుగుతుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులని ఒక పెద్ద చక్రరథంలో పెట్టి ఊరేగింపు చేస్తారు. అలాగే శివుడితో పాటు ఇతర దేవతా చిత్రాలు కూడా ఈ రథంలో పెడతారు. వీటిని భక్తులు డ్రమ్ములు, బ్యాండ్ మేళాలతో కలిసి పట్టణం గుండా లాంఛనంగా అందరూ లాగి ఊరేగింపు చేస్తారు. ఈ రథయాత్ర ప్రధాన మార్కెట్ వీధి చివరలో ఉన్నటువంటి శ్రీ మహాగణాధిపతి యొక్క ఆలయం నుంచి ప్రారంభం అవుతుంది. దీనిని కార్ స్ట్రీట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. అటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం గోకర్ణం.
మరి ఆ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవటానికి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి అని మీతో మనవి చేసుకుంటూ, కనీసం వెళ్ళలేకపోయినా ఆ క్షేత్రం యొక్క మాహాత్యాన్ని విన్నా కూడా అంతటి ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు, ఆ బోళాశంకరుడు మనకు అనుగ్రహిస్తాడు అని మరొక్కసారి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. అందరికీ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లభించుగాక. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.